సోషల్ మీడియా విచ్చలవిడితనానికి ప్రతీక. ఎవరు ఎక్కడున్నా సరే లెక్కలేదు, పెద్దలంటే గౌరవం లేదు. అసలు చిత్రాలు చూస్తేనే చాలా భయంకరం. సోషల్ మీడియా పేరుతో విచ్చలవిడితనానికి స్పీడ్ బ్రేకర్లు వేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఇప్పటికే ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన, అసభ్య పదార్థాలను ఉపయోగించిన, అసంపూర్తి సమాచారాన్ని ఇచ్చిన లేదా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి నారా లోకేష్, హోంశాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, అలాగే మరికొంతమంది మంత్రులతో కలిపి ఈ యొక్క సోషల్ మీడియాకు సంబంధించిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మరి ఆయా ప్రాంతాల్లో చర్చించి, పెద్దలతో చర్చించి మరి సోషల్ మీడియాకు సంబంధించిన నియమ నిబంధనలు పొందుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇష్టం వచ్చేట్టుగా రాతలు రాయడం, ఆవాకులు చౌకులు పేరవడం, మరి మతి స్థిమితం కోల్పోయిన వారి కంటే ఘోరంగా కొన్ని మాటల్లో చెప్పినటువంటి మాటలను కూడా ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సామాన్యులు సైతం అసహించుకు స్థాయికి సోషల్ మీడియా వెళ్ళిపోయింది. అందుకే సోషల్ మీడియాను నియంత్రించాలా అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఒక సీను, సోషల్ మీడియా కమిటీ వచ్చిన తర్వాత సీన్ మరో రకంగా ఉంటుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాను కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకున్న విషయాన్ని దీని ద్వారా కమిటీ ద్వారా స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం లేదా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం, మరి ఏదైనా సరే మరి అనుకునే అవాంతరాల సందర్భంలో కూడా మరి అనవసరటువంటి వివాదాలు తెచ్చే విధంగా పోస్టులు పెట్టడం, రెచ్చగొట్టడం దాంటి కార్యక్రమాలు నిర్వహించినా లేదా వ్యాఖ్యలు చేసినా, ఆ వ్యాఖ్యలను ప్రచురితం చేసినా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడానికే ఈ కమిటీని ఏర్పాటు చేయబోతుండగా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఈ నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఎందుకంటే సోషల్ మీడియాకు మరి నియంత్రణ అంటూ లేకుండా పోయింది. మరి సోషల్ మీడియా ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళదే, ఎవరు నోటుకొచ్చింది వారు చెప్పడం, ఎవరు మాట్లాడింది చెప్పడం వారిచమే, ఏటు వారు ఏమనుకుంటారో ఆలోచన లేదు, అసలు అసహించుకుంటారన్న ఆలోచన లేదు. బూత్ వస్తే బూతులు, మాటలు వస్తే మాటలు, అసలు అన్లిమిటెడ్ వర్డ్స్ ఇక్కడ మనం సోషల్ మీడియా చూస్తున్నాం. అందుకే సోషల్ మీడియాకు నియంత్రణ అనేది చాలా అవసరం. ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా సముచితమైనది. సోషల్ మీడియాను కట్టడి చేయకపోతే మరి అనవసరమైన అపార్థాలకు, అనర్థాలకు, మరి ఎన్నో రకాలటువంటి అరాచకాలకు కూడా కారణమవుతున్నాయి సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని కథనాలు. అందుకే వాటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సోషల్ మీడియాకు స్పీడ్ బ్రేకర్లు వేసి ఆలోచన చేయడం అనేది చాలా కరెక్ట్. స్పీడ్ బ్రేకర్లతోనే ప్రమాదాలను నివారించడం ఎంత సాధ్యమవుతుందో మరి అలాగే సోషల్ మీడియాలో కూడా స్పీడ్ బ్రేకర్ అంటే ఏర్పాటు చేయడం ద్వారా కొద్ది వరకు హాస్యం కావచ్చు, కానీ అపహాస్యం చేసేటువంటి వ్యాఖ్యలు, అనవసర వ్యాఖ్యలు మాత్రం రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యలు, వైసీపీ నాయకులు చేసేటువంటి పోస్టింగ్ల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటూ తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ నాయకులు అసలు పోస్టుల్లో ఏం పెడతారన్న ఆలోచన లేకుండా పెట్టేస్తున్నారు. అసలు ఎదుటివారి యొక్క మనోభావాలను, ఈ యొక్క హననాన్ని అంటే ఓపిక నశించేటువంటి విషయాన్ని, రెచ్చగొట్టే విషయాలను కూడా మరి వైసీపీ సోషల్ మీడియాలో రావడంతో మరి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైసీపీ సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సోషల్ మీడియా యొక్క ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. చూద్దాం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణకు, స్పీడ్ బ్రేకర్స్కు ఎలాంటి సూచనలు ఇస్తుందో, ఎలాంటి నిబంధనలు విధిస్తుందో. మొత్తానికి సోషల్ మీడియాకు నియంత్రణ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందంటున్నారు రాష్ట్ర ప్రజలు.